హలో. నేను షార్ట్ వీడియోలో బెండకాయ ఫ్రై క్రిస్పీగా చూపించాను కదా, దాని ఫుల్ వీడియో చూద్దాం ఈరోజు. ఫస్ట్ లేతగా ఉన్న బెండకాయలను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, సన్నగా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. షార్ట్ వీడియోలో చూపించినట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నేను కట్ చేసి చూపించాను, మిగతావన్నీ కూడా అలానే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి మొత్తము. ఇప్పుడు అందులోకి 1 స్పూను కారం, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూను ధనియాల పొడి మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్పైసెస్ గరం మసాలా వేసుకోవచ్చు, బట్ చిన్నపిల్లలు తినడానికి ఇది బాగుంటుంది. ఒక 1/2 కప్పు శనగపిండి అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి. మొత్తము బాగా కలిసిపోవాలి, ముక్కలకి బాగా పట్టాలి. చూడండి, బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు జాగ్రత్తగా వేసుకోండి. లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవి కొంచెం పేలినట్టుగా వస్తాయి అన్నమాట. కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, తీస్తుంటేనే మీకు క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. బాగా రెడ్ కలర్ వచ్చేసాయి కదా. పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం గరం మసాలా అవి కూడా వేసుకోండి, బాగుంటుంది. బియ్యపిండి లేదు నా దగ్గర, బియ్యపిండి అవి కూడా వేసుకోండి. చూడండి సౌండ్ ఎంత బాగా క్రిస్పీగా వస్తుందో. ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై లాగా కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది.